అమ్మ శక్తి స్వరూపం. అక్కడ ఏం జరుగుతుంది అంటే కాళ్ళ కింద శివుడు ఉండలేదు. అక్కడ మీరు చూస్తే ఆయన హృదయం పైన ఈవిడ కాలు ఉంటుంది. అదేంటి అంటే హృదయానికి అమ్మ శక్తిని అందిస్తుంది. ఇక్కడ లలితాదేవి కింద వచ్చేసరికి ఆయన అంకం పైన కూర్చుని ఉంటారు, అంటే తొడ పైన కూర్చుని ఉంటారు, మీరు చూస్తారు. ఇదంతా సృష్టి కార్యమే. ఒక రకంగా చెప్పాలంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం, వాళ్ళిద్దరే ఈ సృష్టి మొత్తానికి. మనందరం ఎలా వస్తున్నాం అంటే వాళ్ళు ప్రతి క్షణం సృష్టి చేస్తున్నారు కాబట్టి ఆ సృష్టి రహస్యంలో ధర్మంగానే ఇక్కడ కాళ్ళ కింద అంటే ఏంటి అంటే ఆవిడ ఖాళీ రూపంలో ఉన్నప్పుడు ఆవిడ నుండి సృష్టి చేస్తూ ఉంటారు. అందువల్ల ఆయన ఆవిడ కింద ఉన్నారు. అది ఒకటైతే, రెండోది ఏంటి అంటే ఇప్పుడు పాదాలు, అరచేతులు, అరపాదాలు లించే శక్తి అన్నది ఎవరికైనా, ఇప్పుడు మీరు ఏదైనా ఎవరికైనా హీలింగ్ చేయడం కానీ లేకపోతే శక్తిపాతం చేయడం కానీ ఏది చూసినా అయితే అరచేతులతో చేస్తారు, లేకపోతే అరికాళ్లతో చేస్తారు. ఎందుకు అంటే అరికాళ్లలో అరచేతుల్లో ఒకటి స్కానింగ్ ఎనర్జీస్ ఉంటాయి. అది కాకుండా ఈ అరికాళ్ళు అరిచేతుల్లోనే మొత్తం అన్ని నాడులు కనెక్ట్ అయ్యి, అంటే గుండె నాడి కానీ ఏదైనా కూడా వాటిల్లోనే కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అయి ఉండడం వల్ల వాటితో ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నామో ఏమవుతుంది, దానికి శక్తి అన్నది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే శివుడు గురించి చెప్పినప్పుడు కూడా శక్తి లేకపోతే శివుడు కూడా శవమే. అంటే ఆ ఎనర్జీ ఉంటేనే మనందరం, ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఆ ప్రాణశక్తి ఉంటేనే కదా మనం మాట్లాడగలం. లేకపోతే మనం ఎవరి కింద ఉంటాం, మామూలుగా ఇక్కడ పడుకుని ఉంటాం, అసలు ఇలా కూర్చోగలవా? అలాగే శివుడికి కూడా అమ్మ శక్తి ఇస్తేనే శివుడు అవుతాడు. అందువల్ల ఏమవుతుంది అంటే ఆ పాదాల ద్వారా ఆవిడ ఆ శక్తిని ఆయన హృదయంలోకి, అది కూడా అక్కడ సృష్టి కార్యం జరుగుతుంది. అందుకే నేలకి చూడండి అంటే ఆ వగుర్పు ఏదైతే ఉందో తంత్రశాస్త్ర రహస్యం, ఆ రహస్యం ప్రకారం అక్కడ ఏమవుతుంది అంటే అమ్మవారు ఆయనకి శక్తిని అందిస్తున్నారు తప్పితే అక్కడ ఆవిడేమి తప్పుగా అవటం లేదు. పైగా ఏంటి అంటే లలితా ధర్మంలో ఏదైతే ఉందో ఈ శ్రీ విద్యా ఉపాసన అనుకోండి, దశమహావిద్యలు అనుకోండి, వీటన్నిటిల్లో కూడా శివుడికి శక్తికి సమానమైన స్థానమే ఎప్పుడూ ఉన్నది. అంతే తప్ప ఇక్కడ ఏంటి అంటే ఎవరికి ఎందున్నారు ఎవరి పై ఇవన్నీ మనకి, వాళ్ళిద్దరూ ఏంటంటే ఎవరు అవసరమైనప్పుడు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతూ రెండో వాళ్ళు వాళ్ళ వెనకాల పనిచేసే వాళ్ళ కింద ఉంటారు.